Hello everyone, welcome back to our channel Fluent Spoken English. This is Satyankam Reddy. How are you all? అయితే ఈ వీడియోలో నేను ఒక చిన్న క్లారిఫికేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. ఏంటి అంటే కంప్లీటెడ్ యాక్షన్స్ ఏ టెన్స్లో యూజ్ చేయాలనే కన్ఫ్యూషన్ చాలా మందికి ఉందండి. ఈ వీడియోతో ఆ కన్ఫ్యూషన్ క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను. అయితే దానికంటే ముందు మీరేం చేయాలో తెలుసుగా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్లూయెంట్ స్పోకెన్ ఇంగ్లీష్. లేట్ చేయకుండా కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, కంప్లీటెడ్ యాక్షన్స్ అంటే జరిగిపోయిన పనులు. ఓకేనా? ఈ జరిగిపోయిన పనుల్ని ఎక్కడ యూజ్ చేయాలి, ఏ టెన్స్లో యూజ్ చేయాలి? అయితే జనరల్గా జరిగిపోయిన పనులు అంటే ఈ సెకండ్కి ముందండి. జనరల్గా పాస్ట్ అంటే అందరూ ఏమనుకుంటారంటే నిన్న మొన్న, బట్ నేనేమంటానంటే ఈ సెకండ్కి ఒక్క సెకండ్ ముందైనా సరే అది పాస్టే అవుతుంది. అంటే ఈ సెకండ్కి జరిగిపోయిన పనులన్నిటినీ కూడా మనం ఏ టెన్సెస్లో యూజ్ చేయొచ్చు అంటే, సో వీ హ్యావ్ 3 టెన్సెస్. వీ కెన్ యూజ్ కంప్లీటెడ్ యాక్షన్స్ ఇన్ 3 టెన్సెస్. ఏంటా 3 టెన్సెస్ అంటే, యూ కెన్ యూజ్ ఇన్ సింపుల్ పాస్ట్, యూ కెన్ యూజ్ ఇన్ పాస్ట్ పర్ఫెక్ట్, అండ్ ఆల్సో యూ కెన్ యూజ్ ఇన్ ప్రెజెంట్ పర్ఫెక్ట్. అంటే జరిగిపోయిన పనుల్ని మనం 3 టెన్సెస్లో యూజ్ చేయొచ్చండి. సింపుల్ పాస్ట్లో యూజ్ చేయొచ్చు, అండ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్లో యూజ్ చేయొచ్చు, పాస్ట్ పర్ఫెక్ట్లో కూడా యూజ్ చేయొచ్చు. ఓకేనా? సో అయితే 3 కంప్లీటెడ్ యాక్షన్సే. మరి సింపుల్ పాస్ట్లో ఎప్పుడు యూజ్ చేయాలి, పాస్ట్ పర్ఫెక్ట్లో ఎప్పుడు యూజ్ చేయాలి, ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఎప్పుడు యూజ్ చేయాలి? నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. సో దేర్ ఆర్ ఫ్యూ రూల్స్. ఆ రూల్స్ మనం జాగ్రత్తగా బ్రెయిన్లో పెట్టుకున్నట్టయితే కనుక హ్యాపీగా మీరు రాయొచ్చు, మాట్లాడవచ్చు. సో మీరు చేయాల్సిన పని ఏంటంటే, వీలైతే ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి, ఒక పెన్ అండ్ నోట్బుక్ పెట్టుకొని నీట్గా నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అవసరమైతే పాజ్ చేసుకొని రివైజ్ చేసుకోండి. ఓకేనా? రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను ఆల్రెడీ మీకు చెప్పాను, కంప్లీటెడ్ యాక్షన్ని వీ కెన్ యూజ్ ఇట్ ఇన్ సింపుల్ పాస్ట్, వీ కెన్ యూజ్ ఇట్ ఇన్ పాస్ట్ పర్ఫెక్ట్, వీ కెన్ యూజ్ ఇట్ ఇన్ ప్రెజెంట్ పర్ఫెక్ట్. అయితే నేను నా వీడియోస్లో చాలాసార్లు చెప్పండి, ఒక సెంటెన్స్ మనం ఇంగ్లీష్లో ఫ్రేమ్ చేయాలంటే ఫస్ట్ సబ్జెక్ట్, తర్వాత వర్బ్. సింపుల్ పాస్ట్ వర్బ్ ఏంటి? V2. సబ్జెక్ట్ తర్వాత వర్బ్ టు యూజ్ చేయాలి. ఓకే? అదే పాస్ట్ పర్ఫెక్ట్లో వర్బ్ ఏంటంటే హ్యాడ్ V3, వర్బ్ 3, హ్యాడ్ V3, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ V3. అదే ప్రెజెంట్ పర్ఫెక్ట్ వర్బ్ ఏంటి? హ్యావ్ V3, హ్యాస్ V3. ఇక్కడ 2 వర్బ్స్ ఉన్నాయండి. ఓకేనా? సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ V3. ఏ సబ్జెక్ట్స్కి అంటే ఐ, వి, యూ, దే. ఓకేనా? హ్యావ్ V3 ఎప్పుడు యూజ్ చేస్తాం? I plus have V3, V plus have V3, U plus have V3, they plus have V3. అదే హ్యాస్ V3 అనే వర్బ్ ఎప్పుడు యూజ్ చేస్తాం? హీ, షీ, ఇట్కి. హీ ప్లస్ హ్యాస్ V3, షీ ప్లస్ హ్యాస్ V3, ఇట్ ప్లస్ హ్యాస్ V3. ఓకేనా? అంటే ఒక సెంటెన్స్ ఎప్పుడు ఫామ్ చేయాలని ఇంగ్లీష్లో సబ్జెక్ట్, వర్బ్, దాని తర్వాత మిగిలిందంతా ఆబ్జెక్ట్ అంటాం అనమాట. సో ఇది మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే దిస్ ఇస్ ద బేస్ థింగ్ టు మేక్ ఎ సెంటెన్స్. అంటే ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలంటే మనకి ఏం తెలియాలి అంటే సెంటెన్స్ ఫార్మేషన్ ఏంటో తెలియాలి. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ నేను సింపుల్ పాస్ట్లో ఏ వర్బ్ యూజ్ చేయాలని చెప్పానంటే వర్బ్ టు, ఇంకేం అక్కర్లా, జస్ట్ వర్బ్ టు పెట్టేస్తే సరిపోతుంది. అలాగే మనకి పాస్ట్ పర్ఫెక్ట్లో ఏ వర్బ్ యూజ్ చేయాలని చెప్పాను? హ్యాడ్ V3. అలాగే మనకి ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఏ వర్బ్ యూజ్ చేయాలని చెప్పాను? ఇక్కడ 2 వర్బ్స్ ఉన్నాయండి. ఫర్ ఐ, వి, యూ, దే వి యూజ్ హ్యావ్ V3. ఫర్ హీ, షీ, ఇట్ వి యూజ్ హ్యాస్ V3 అనమాట. అయితే మనకి క్లారిటీ ఉంది కదా ఇప్పుడు. కంప్లీటెడ్ యాక్షన్స్ని 3 టెన్సెస్లో యూజ్ చేయొచ్చు. 3 టెన్సెస్కి స్ట్రక్చర్స్ కూడా ఇక్కడ నేను ఇచ్చాను. ఓకేనా? సింపుల్ పాస్ట్ V2, పాస్ట్ పర్ఫెక్ట్ హ్యాడ్ V3, ప్రెజెంట్ పర్ఫెక్ట్ హ్యావ్ V3 అండ్ హ్యాస్ V3. నౌ లెట్స్ గో టు ద కాన్సెప్ట్. అయితే మ్యాక్సిమం ఏంటంటే అందరూ కంప్లీటెడ్ యాక్షన్ సింపుల్ పాస్ట్లో యూజ్ చేస్తాం. సో స్పోకెన్లో యూజ్ చేసిన ప్రాబ్లం లేదండి. బట్ నిజంగా చెప్పాలంటే టు బి ఆనెస్ట్, సింపుల్ పాస్ట్లో మనం యూజ్ చేసే కంప్లీటెడ్ యాక్షన్స్ జస్ట్ ఒక 15% మాత్రమేనండి. అదేంటి సార్ అలా అంటే? అంతే. సింపుల్ పాస్ట్లో మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే కంప్లీటెడ్ యాక్షన్స్ విత్ టైం అండి. కంప్లీటెడ్ యాక్షన్స్ విత్ టైం అంటే టైం పెట్టి మనం ఆ పని పూర్తి చేసామని చెప్పినప్పుడు మాత్రమే మనం సింపుల్ పాస్ట్లో కంప్లీటెడ్ యాక్షన్స్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఉదయం బ్రేక్ఫాస్ట్ చేశాను. ఎప్పుడు చేశానండి? ఉదయం చేశాను. టైం మెన్షన్ చేశాను. ఓకేనా? ఐ హ్యాడ్ మై బ్రేక్ఫాస్ట్ ఇన్ ద మార్నింగ్. సబ్జెక్ట్ నేనే కదా, ఐ.
సో హ్యాడ్, ఎందుకంటే తినటానికి వర్బ్ ఏంటి అంటే ఈట్ కదా. అదేంటి సార్ మరి మీరు హ్యాడ్ అన్నారు కదా అంటే, సో మనం తినే ఐటమ్ మెన్షన్ చేస్తే ఈట్ అనే వర్బ్ యూజ్ చేస్తామండి. అలా కాకుండా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నప్పుడు హ్యావ్ అనే వర్బ్ యూజ్ చేస్తాం. హ్యావ్కి V2 అంటే వర్బ్ టు పాస్ట్ హ్యాడ్ అనమాట. సో ఐ హ్యాడ్ బ్రేక్ఫాస్ట్ ఇన్ ద మార్నింగ్ అన్నా. ఎందుకని నేను ఎప్పుడు తిన్నానో మెన్షన్ చేశాను. నేను మొన్న ఒక సినిమా చూశాను. ఐ సా, సి, చూడటానికి వర్బ్ ఏంటంటే సి. నేను వర్బ్ టు యూజ్ చేయాలి కాబట్టి ఐ సా అ మూవీ ద డే బిఫోర్. నేను మొన్న ఒక సినిమా చూశాను. మేము లాస్ట్ వీక్ తిరుపతి వెళ్ళాము. వీలైతే ఎగ్జాంపుల్స్ నోట్ చేసుకోండి. ఇది ఇలా నోట్ చేసుకొని దీని కింద ఎగ్జాంపుల్స్ నోట్ చేసుకోండి. మేము లాస్ట్ వీక్ తిరుపతి వెళ్ళాము. మేము లాస్ట్ వీక్ తిరుపతి వెళ్ళాము. మేము కదా వెళ్ళడానికి వర్బ్ గో, గోకి V2 వెంట. వి వెంట్ టు తిరుపతి లాస్ట్ వీక్. వి వెంట్ టు తిరుపతి లాస్ట్ వీక్. నేను ఇక్కడ మెన్షన్ చేసిన చూడండి, కంప్లీటెడ్ యాక్షన్స్ విత్ టైం అంటే కంప్లీటెడ్ యాక్షన్స్ పాస్ట్లో కంప్లీట్ అయినవన్నీ మూడింట్లోనే యూజ్ చేయొచ్చు. కానీ కంప్లీటెడ్ యాక్షన్స్ విత్ టైం మనం సింపుల్ పాస్ట్లో యూజ్ చేస్తాం. ఇది గుర్తుపెట్టుకోండి. కంప్లీటెడ్ యాక్షన్స్ విత్ టైం మాత్రమే మనం సింపుల్ పాస్ట్లో యూజ్ చేయాలి. నా ఫ్రెండ్ లాస్ట్ ఇయర్ కార్ కొన్నాడు. అగైన్ సింపుల్ పాస్ట్. ఎందుకని ఎప్పుడు కొన్నాడు టైం మెన్షన్ చేశాను నేను, లాస్ట్ ఇయర్ అని. మై ఫ్రెండ్ బైక్ V2 బాట్. మై ఫ్రెండ్ బాట్ ఎ కార్ లాస్ట్ ఇయర్. మై ఫ్రెండ్ బాట్ ఎ కార్ లాస్ట్ ఇయర్. ఐ హోప్ యూ కుడ్ అండర్స్టాండ్. సో సింపుల్, అర్థమైంది కదా. కంప్లీటెడ్ యాక్షన్స్ని సింపుల్ పాస్ట్లో ఏ సిచ్యువేషన్లో యూజ్ చేయాలి? కంప్లీటెడ్ యాక్షన్స్ విత్ టైం. ఆ పని ఎప్పుడు చేసామో మెన్షన్ చేసినప్పుడు మనం సింపుల్ పాస్ట్లో యూజ్ చేస్తామండి. ఓకే కదా, ఇది క్లారిటీ వస్తుంది మనకి. నౌ లెట్స్ గో టు పాస్ట్ పర్ఫెక్ట్. ఇక్కడ కూడా మనం కంప్లీటెడ్ యాక్షన్స్ యూజ్ చేస్తాం. అయితే ఇక్కడ చూడండి, రెగ్యులర్ టెన్సెస్కి పర్ఫెక్ట్ టెన్సెస్కి ఉన్న చిన్న డిఫరెన్స్ చెప్తాను. యాక్చువల్గా ఏంటంటే అంటిల్, వరకు. ఓకేనా. సో పర్ఫెక్ట్ టెన్సెస్ని ఈజీగా ఐడెంటిఫై చేయడానికి చూడండి, నిన్నటి వరకు, మొన్నటి వరకు, లాస్ట్ వీక్ వరకు, లాస్ట్ మంత్ వరకు అంటే ఇవి పాస్ట్ పర్ఫెక్ట్. ఇప్పటి వరకు, ఈరోజు వరకు ఇలా అంటాం కదా, ఇదంతా ప్రెజెంట్ పర్ఫెక్ట్. రేపటి వరకు, ఎల్లుండి వరకు, నెక్స్ట్ వీక్ వరకు అన్నాం అనుకోండి, అది ఫ్యూచర్ పర్ఫెక్ట్. నిన్న, మొన్న పాస్ట్, రేపు, ఎల్లుండు ఫ్యూచర్, ఇవి రెగ్యులర్. కానీ నిన్నటి వరకు, నిన్న పాస్ట్, నిన్నటి వరకు పాస్ట్ పర్ఫెక్ట్. డిడ్ యు గెట్ ద పాయింట్? ఇప్పుడు ప్రెజెంట్, ఇప్పటి వరకు ప్రెజెంట్ పర్ఫెక్ట్. రేపు ఫ్యూచర్, బట్ రేపటి వరకు ఫ్యూచర్ పర్ఫెక్ట్. చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. రెగ్యులర్ టెన్సెస్కి పర్ఫెక్ట్ టెన్సెస్కి డిఫరెన్స్ ఏంటి? సింపుల్ డిఫరెన్స్ ఏంటి అంటే అంటిల్ అనే పదం అండి, వరకు. వరకు అనే పదం వచ్చిందా అవి పర్ఫెక్ట్ టెన్సెస్లోకి వస్తాయి. ఓకేనా. అయితే ఇప్పుడు మనం దేని గురించి డిస్కస్ చేసుకుంటున్నాం? పాస్ట్ పర్ఫెక్ట్. సో ఈ పాస్ట్ పర్ఫెక్ట్లో ఇక్కడ చెప్పాను, నేను నిన్న ఒక పని చేశాను, మొన్న ఒక పని చేశాను, లాస్ట్ వీక్ ఒక పని చేశాను అంటే సింపుల్ పాస్ట్ కదా. ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు ఇంకో విషయం చెప్పాను, పర్ఫెక్ట్ టెన్సెస్లో హింట్ వర్డ్ ఏంటంటే వరకు. నేను నిన్నటి వరకు ఒక పని చేశాను, మొన్నటి వరకు ఒక పని చేశాను, లాస్ట్ వీక్ వరకు ఒక పని చేశాను, లాస్ట్ ఇయర్ వరకు ఒక పని చేశాను అన్నప్పుడు అప్పుడు మనం కంప్లీటెడ్ యాక్షన్స్ని పాస్ట్ పర్ఫెక్ట్లో యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, లాస్ట్ ఇయర్ వరకు నేను ఇన్ఫోసిస్లో వర్క్ చేశాను. లాస్ట్ ఇయర్ చేశాను అన్నాం అనుకోండి, ఐ వర్క్డ్ అంటాం. కానీ నేనేమంటున్నాను, లాస్ట్ ఇయర్ చేశాను అన్నట్ల, లాస్ట్ ఇయర్ వరకు చేశాను. అంటే ఎప్పుడు మొదలెట్టాను, లాస్ట్ ఇయర్ వరకు నేను ఇన్ఫోసిస్లో వర్క్ చేశాను. ఇప్పుడు సబ్జెక్ట్ నేనే కదా, ఐ హ్యాడ్ V3. వర్క్కి V3 వర్క్డ్ అండి, V2 వర్క్డ్, V3 వర్క్డ్. ఐ హ్యాడ్ వర్క్డ్ ఇన్ ఇన్ఫోసిస్ అంటిల్ లాస్ట్ ఇయర్. డిడ్ యు గెట్ ద పాయింట్? నేను 10th క్లాస్ వరకు తెలుగు మీడియంలో చదివాను. నేను పాస్ట్ వరకు అంటే నా 10th క్లాస్ వరకు నేను తెలుగు మీడియంలో చదివాను. మళ్ళీ సేమ్, ఐ హ్యాడ్, స్టడీకి V3 ఏంటంటే స్టడీడ్. ఐ హ్యాడ్ స్టడీడ్ ఇన్ తెలుగు మీడియం అంటిల్ మై 10th క్లాస్. అంటిల్ మై 10th క్లాస్. డిడ్ యు గెట్ ద పాయింట్ నౌ? రవి లాస్ట్ మంత్ వరకు క్లాసెస్ అటెండ్ అయ్యాడు. ఓకేనండి. సబ్జెక్ట్ ఎవరు? రవి. హ్యాడ్, అటెండ్కి V3 అటెండెడ్. రవి హ్యాడ్ అటెండెడ్ ద క్లాసెస్ అంటిల్ లాస్ట్ మంత్. హోప్ యూ కుడ్ అండర్స్టాండ్. అంటే
మనం పాస్ట్లో ఒక పని చేసాము అంటే సింపుల్ పాస్ట్ అండి విత్ టైం. అలా కాకుండా నేను పాస్ట్ వరకు ఒక పని చేశాను అని చెప్పాలన్నప్పుడు మాత్రం ఏం చేయాలి, మీరు పాస్ట్ పర్ఫెక్ట్ యూజ్ చేయాలండి. పాస్ట్లో చేశాను, పాస్ట్ వరకు చేశాను. అయితే సింపుల్ పాస్ట్లో కంప్లీటెడ్ యాక్షన్స్ విత్ టైం ఇదొక్కటే రూల్. కానీ ఇక్కడ ఒకటి పాస్ట్ వరకు చేశాను అంటే నిన్నటి వరకు చేశాను, మొన్నటి వరకు చేశాను, లాస్ట్ వీక్ వరకు చేశాను, లాస్ట్ మంత్ వరకు చేశాను, లాస్ట్ ఇయర్ వరకు చేశాను, నా 10th క్లాస్ వరకు చేశాను, నా డిగ్రీ వరకు చేశాను. ఇలా అలా కాకుండా దీంట్లో ఇంకొక 2 రూల్స్ ఉన్నాయండి. బిఫోర్ అండ్ బై ద టైం. ఆల్మోస్ట్ ఈ రెండింటికి రూల్ ఒకటే. అంటే బిఫోర్ ఇస్ ద కంజంక్షన్. అంటే ఒక పని చేయకముందే. కంజంక్షన్ అంటే తెలుసుగా, టు మేక్ లైక్ మనం ఎందుకు యూజ్ చేస్తాం అంటే టు కనెక్ట్ 2 సెంటెన్సెస్. 2 సెంటెన్స్లని కనెక్ట్ చేయడానికి మనం యూజ్ చేసేదే కంజంక్షన్. సో బిఫోర్ అంటే ఒక పని చెయ్యకముందు. అంటే ఒక పని చెయ్యకముందే ఇంకొక పని జరిగిందనుకోండి, అప్పుడు కూడా పాస్ట్ పర్ఫెక్ట్లో యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను లేవకముందే మా నాన్నగారు నిద్ర లేచారు. అయితే ఇక్కడ 2 సెంటెన్స్లు ఉన్నాయి. నేను లేవకముందు ఆయన లేచారు. ఇక్కడ రెండిట్లో ఫస్ట్ ఏం జరిగింది, నాన్నగారు లేచారు కదా, దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్లో పెట్టాలి. మై ఫాదర్ హ్యాడ్ వోకెన్ అప్. వేకప్, వోకప్, వోకెన్ అప్. V3 ఏంటండి, వోకెన్ అప్. మై ఫాదర్ హ్యాడ్ వోకెన్ అప్ బిఫోర్ ఐ వోకప్. అదేంటి సార్ మరి ఇక్కడ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేయలేదంటే, ఇక్కడ చూడండి 2 సెంటెన్స్లు ఉన్నాయి. నేను లేవకముందే మా నాన్నగారు నిద్ర లేచారు. అయితే ఇక్కడ బిఫోర్ అనే కంజంక్షన్ యూజ్ చేసినప్పుడు 2 పనుల్లో ఫస్ట్ జరిగిన దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్లో యూజ్ చేయాలి, నెక్స్ట్ జరిగిన దాన్ని మళ్ళీ సింపుల్ పాస్ట్లోనే యూజ్ చేయాలి. అందుకే ఇక్కడ చూడండి, మై ఫాదర్ హ్యాడ్ వోకెన్ అప్ బిఫోర్ ఐ వోకప్. డిడ్ యు గెట్ ద పాయింట్? నేను అడగక ముందే మా నాన్నగారు పాకెట్ మనీ ఇచ్చారు. అంటే నేను అడగక ముందే ఆయన ఇచ్చేశారు. సో ఫస్ట్ ఏం జరిగింది, ఆయన ఇచ్చారు కాబట్టి మై ఫాదర్ హ్యాడ్ గివెన్ మీ పాకెట్ మనీ. మై ఫాదర్ హ్యాడ్ గివెన్, గివెన్ అండి. మై ఫాదర్ హ్యాడ్ గివెన్ మీ పాకెట్ మనీ బిఫోర్ ఐ ఆస్క్డ్. ఇలా అంటే ఒక పని చెయ్యకముందే ఇంకొక పని చేసినా కూడా మనం పాస్ట్ పర్ఫెక్ట్లో యూజ్ చేస్తాం. సేమ్ బై ద టైం కూడా అంతే. అంటే కొన్నిసార్లు చేయకముందు అంటాం, కొన్నిసార్లు చేసేసరికి, చేసే లోపే అంటాం కదా. ఒక పని చేసేసరికి, ఒక పని చేసే లోపే అంటే బై ద టైం. సిచ్యువేషన్ బట్టి మనం యూజ్ చేస్తాం అనమాట. ఇది కూడా సేమ్ రూల్ అనమాట. రెండిట్లో ముందు జరిగిన దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్లో, సెకండ్ సెంటెన్స్ని సింపుల్ పాస్ట్లో యూజ్ చేయాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే కంజంక్షన్స్ అంటే చెప్పాను కదా, టు కనెక్ట్ 2 సెంటెన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్, నేను క్లాస్కి వెళ్ళే లోపే సార్ క్లాస్ స్టార్ట్ చేసేసారు. ఈ సెంటెన్స్ ఎక్కడ కూడా చెప్పొచ్చు, నేను క్లాస్కి వెళ్ళక ముందే సార్ క్లాస్ స్టార్ట్ చేశారు. అంటే మీరు మాట్లాడే దాన్ని బట్టి బిఫోరా బై ద టైమా, కొన్నిటికి బిఫోర్ యూజ్ చేస్తాం, కొన్నిటికి బై ద టైం యూజ్ చేస్తాం. నేను క్లాస్కి వెళ్ళే లోపే సార్ క్లాస్ స్టార్ట్ చేసేసారు. ఇక్కడ ఫస్ట్ ఏం జరిగింది, సార్ క్లాస్ స్టార్ట్ చేసేసారు. సార్ హ్యాడ్ స్టార్టెడ్ ద క్లాస్ బై ద టైమ్ I went. Sir had started the class by the time I went. Did you get the point now? నేను హాస్టల్కి వెళ్ళే లోపే హాస్టల్ గేట్ క్లోజ్ చేసేసారు. మా వార్డెన్ హాస్టల్ గేట్ క్లోజ్ చేసేసారు. ఫస్ట్ ఏం జరిగింది, వార్డెన్ హాస్టల్ గేట్ క్లోజ్ చేసేసారు. మై వార్డెన్ హ్యాడ్ క్లోజ్డ్ ద హాస్టల్ గేట్. మై వార్డెన్ had closed the hostel gate by the time I went to the hostel. By the time I went to the hostel. By the time I reached the hostel. I went to the hostel or I reached the hostel. అర్థమైందండి? సో నేను వెళ్ళక ముందే అనొచ్చు, నేను వెళ్ళే లోపే అనొచ్చు. సో మీరు తెలుగులో యూజ్ చేసేదాన్ని బట్టి వెళ్ళక ముందే, చెయ్యక ముందే అంటే బిఫోర్ యూజ్ చేయండి. వెళ్ళే లోపే, తినే లోపే, చేసే లోపే అంటే బై ద టైం యూజ్ చేయండి. సింపుల్ లాజిక్ అనమాట. ఈ 3 రూల్స్ పాస్ట్ పర్ఫెక్ట్. అంటే కంప్లీటెడ్ యాక్షన్స్ అంటిల్ పాస్ట్ వరకు అయినా పాస్ట్ పర్ఫెక్ట్లో యూజ్ చేయాలి. బిఫోర్ ఆర్ బై ద టైమ్ అనే కంజంక్షన్స్ యూజ్ చేసినా పాస్ట్ పర్ఫెక్ట్లో యూజ్ చేయాలి. ఓకే, ఇక మిగిలింది ఏంటి, ప్రెజెంట్ పర్ఫెక్ట్. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలండి. యాక్చువల్గా కంప్లీటెడ్ యాక్షన్స్ 70% ఆఫ్ ద కంప్లీటెడ్ యాక్షన్స్ అన్నీ మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్లో యూజ్ చేస్తాం. ఇక్కడ 15%, ఇక్కడ 15%. ఇక్కడ ఏంటి, విత్ టైం. కంప్లీటెడ్ యాక్షన్స్ విత్ టైం. పాస్ట్లో జరిగిపోయిన పనులు టైంతో మెన్షన్ చేసినప్పుడు
సింపుల్ పాస్ట్లో యూజ్ చేయాలి. అంటిల్ పాస్ట్ అనే టైం మెన్షన్ చేస్తే నిన్నటి వరకు, మొన్నటి వరకు, లాస్ట్ వీక్ వరకు అని మెన్షన్ చేసిన పాస్ట్లో బిఫోర్ ఆర్ బై ద టైం అంటే ఒక పని చేయకముందే ఒక పని చేసే లోపే అనే పదాలు వచ్చినా మనం పాస్ట్ పర్ఫెక్ట్లో యూజ్ చేయాలి. ఇవి తీసేస్తే మిగతా అన్నీ కూడా మిగిలినవన్నీ కూడా మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్లోనే యూజ్ చేస్తాం. అంటే జరిగిపోయిన పనులు మోస్ట్ ఆఫ్ ద టైం వి యూజ్ ఇన్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ అండి. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ చూడండి చాలా రాశాను. ఫస్ట్ రూల్ ఎప్పటి వరకు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎప్పటి వరకు హోంవర్క్ చేశాను అంటే ఇప్పుడు మొదలెట్టాను, బట్ ఎప్పటి వరకు చేశాను ఆ పని. అయితే నేను కదా అంటే ఐ హ్యావ్ డన్. చేయటానికి వర్బ్ ఏంటంటే డూ. డూ, డిడ్, డన్ V3 పెట్టాలి కాబట్టి ఐ హ్యావ్ డన్ మై హోంవర్క్ అంటిల్ నౌ. ఐ హ్యావ్ డన్ మై హోంవర్క్ అంటిల్ నౌ. నేను ఇప్పటి వరకు హోంవర్క్ చేశాను. రవి ఇప్పటి వరకు క్రికెట్ ఆడాడు. ఇప్పటి వరకు అనే హింట్ వర్డ్ వచ్చిందా, అది మనకి ప్రెజెంట్ పర్ఫెక్ట్లోకి వస్తుంది. బట్ కంప్లీటెడ్ కదా, ఇప్పటి వరకు ఆడాడంటే ఇప్పుడు ఆడట్లేదు, ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది ఆ పని. ఓకేనా? అయితే రవి అంటే హీ కాబట్టి ఇప్పుడు హ్యావ్ యూస్ చేయడం కాదు, హ్యాస్. రవి హ్యాస్ ప్లేడ్ క్రికెట్. ప్లేడ్ V3. రవి హ్యాస్ ప్లేడ్ క్రికెట్ అంటిల్ నౌ. ఓకేనా? ఇప్పటి వరకు సార్ ఫోన్లో మాట్లాడారు. ఇప్పటి వరకు సార్ ఫోన్లో మాట్లాడారు. సార్ అన్నా కూడా హీ కాబట్టి సార్ హ్యాస్ టాక్డ్ ఆన్ ఫోన్ అంటిల్ నౌ. ఇప్పటి వరకు మేడం క్లాస్ తీసుకున్నారు. మేడం అంటే షీ కాబట్టి మ్యామ్ హ్యాస్ తీసుకోవడానికి వర్బ్ టేక్, టుక్, టేకెన్. మ్యామ్ హ్యాస్ టేకెన్ ద క్లాస్ అంటిల్ నౌ. అంటే ఇప్పటి వరకు ఒక పని చేశాము అని చెప్పిన ప్రెజెంట్ పర్ఫెక్ట్లో యూజ్ చేయాలి. ఇంకే సిచ్యువేషన్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ వితౌట్ టైం. కంప్లీటెడ్ యాక్షన్స్ ఇక్కడ ఏం చెప్పానంటే విత్ టైం కదా, ఇక్కడ వితౌట్ టైం అంటే ఇది డెఫినెట్ టైం, ఇది ఇండెఫినెట్ టైం అనమాట. అంటే టైం మెన్షన్ చేయట్లేదు. అలా టైం మెన్షన్ చేయకుండా పూర్తి చేశానని చెప్పినా కూడా మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్లో యూజ్ చేయాలి. నేను ఆ సినిమా చూశాను, నేను చూశాను అంటున్నాం కానీ ఎప్పుడు చూసామో మెన్షన్ చేయట్లా. అప్పుడు ఐ హ్యావ్ వాచ్ దట్ మూవీ. ఐ హ్యావ్ వాచ్ ద మూవీ. నేను ఆ సినిమా చూశాను. ఇప్పుడు అంటాం నేను నిన్ను ఎక్కడో చూశాను అంటాం. ఎక్కడో చూసాం కానీ ఎప్పుడు అనేది మెన్షన్ చేయట్లా. ఎప్పుడు అనేది నాకు ఐడియా లేదు. నిన్ను ఎక్కడో చూశాను మొత్తానికి. ఓకేనా? ఐ హ్యావ్ సీన్ యూ సమ్వేర్. ఐ హ్యావ్ సీన్ యూ సమ్వేర్. డిడ్ యూ గెట్ ద పాయింట్? అదే నేను నిన్ను మన ఫంక్షన్లో చూశానని చెప్పాలనుకోండి, ఎక్కడ చెప్పాలి? ఎందుకంటే కంప్లీటెడ్ యాక్షన్స్ విత్ టైం. ఐ సా యూ ఇన్ ద ఫంక్షన్ ద డే బిఫోర్. ఐ సా యూ ఇన్ ద ఫంక్షన్ ద డే బిఫోర్. నేను నిన్ను మొన్న ఫంక్షన్లో చూశాను. కానీ ఇక్కడేంటి? ఐ హ్యావ్ సీన్ యూ సమ్వేర్. నేను నిన్ను ఎక్కడో చూశాను మొత్తానికి. డిడ్ యూ గెట్ ద పాయింట్ నో? అంటే కంప్లీటెడ్ యాక్షన్స్ వితౌట్ టైం. ఓకేనా? నేను హోంవర్క్ చేసేసాను అంటున్నాను కానీ ఎప్పుడు చేశానో చెప్పట్లా. ఐ హ్యావ్ డన్ మై హోంవర్క్. నేను పొద్దునే చేశాను, అప్పుడు ఎక్కడ వచ్చేస్తుంది మళ్ళీ? ఐ డిడ్ మై హోంవర్క్ ఇన్ ద మార్నింగ్. ఐ డిడ్ మై హోంవర్క్ ఎస్టర్డే. ఐ డిడ్ మై హోంవర్క్ ద డే బిఫోర్. నేను నిన్నే చేశాను. కానీ ఇక్కడ ఏమంటున్నాను? నేను హోంవర్క్ చేస్తాను, ఎప్పుడు చేశానో చెప్పట్లా. ఐ హ్యావ్ డన్ మై హోంవర్క్. నేను అతనితో మాట్లాడా, ఎప్పుడు చెప్పట్లా. ఐ హ్యావ్ టాక్ టు హిమ్. ఐ హ్యావ్ టాక్డ్ టు హిమ్. ఎందుకంటే టాక్ తర్వాత, స్పీక్ తర్వాత, లిసన్ తర్వాత టు రావాలని గుర్తుపెట్టుకోండి. టాక్ టు, స్పీక్ టు, లిసన్ టు. అందుకే ఐ హ్యావ్ టాక్ టు హిమ్. నేను అతనితో మాట్లాడాను. నేను ఎప్పుడు మాట్లాడానో మెన్షన్ చేయట్లేదు, అందుకే ఇక్కడ యూజ్ చేసాం. ఇప్పటి వరకు అనే హింట్ వర్డ్ వచ్చినా కంప్లీటెడ్ యాక్షన్స్ ప్రెజెంట్ పర్ఫెక్ట్లో యూజ్ చేయాలి. టైం మెన్షన్ చేయకుండా మనం జరిగిపోయిన పనులు మాట్లాడినా ప్రెజెంట్ పర్ఫెక్ట్లో యూజ్ చేయాలి. నెక్స్ట్ జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్. జస్ట్ ఇప్పుడే చేసాం అనమాట. జస్ట్ అంటాం కదా, ఇప్పుడే వచ్చాను రా. ఐ హ్యావ్ జస్ట్ కమ్. ఐ హ్యావ్ జస్ట్ కమ్. ఓకేనా? ఇప్పుడే తిన్నాను రా. ఐ హ్యావ్ జస్ట్ ఈటెన్. బస్ ఇప్పుడే వెళ్ళిపోయింది. బస్ అంటే ఇట్ కదండి, ఇక్కడికి వచ్చారు. ద బస్ హ్యాస్ జస్ట్ లెఫ్ట్. లీవ్, లెఫ్ట్. వెళ్ళిపోవడానికి వర్బ్ ఏంటంటే లీవ్. లీవ్కి V3 ఏంటి? లెఫ్ట్. ద బస్ హ్యాస్ జస్ట్ లెఫ్ట్. సార్ ఇప్పుడే వచ్చారు అంట కదా, ఇప్పుడే వచ్చారు. ఎవరో వచ్చారు సార్ని కలవాలండి అంటే, సార్ ఇప్పుడే వచ్చారండి, ఒక 5 minutes వెయిట్ చేయండి అంటాం. సార్ ఇప్పుడే వచ్చారు. సర్ హ్యాస్ జస్ట్ కమ్. సర్ హ్యాస్ జస్ట్ కమ్.
ఓకేనా? ఇలా అనమాట. అంటే జస్ట్ స్టార్టెడ్, జస్ట్ కంప్లీటెడ్. క్లాస్ ఇప్పుడే స్టార్ట్ అయింది. క్లాస్ అంటే మనిషి కాదు కదా, ఇట్. కాబట్టి ద క్లాస్ హ్యాస్ జస్ట్ స్టార్టెడ్, ద క్లాస్ హ్యాస్ జస్ట్ స్టార్టెడ్, ఇలా అనమాట. జస్ట్ స్టార్టెడ్ యాక్షన్స్, జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ కూడా మనం ప్రెసెంట్ పర్ఫెక్ట్లో యూజ్ చేయాలి. నెక్స్ట్, ఈవెన్ రీసెంట్లీ కంప్లీటెడ్ యాక్షన్స్, ఈ మధ్య జరిగిందనమాట, కొత్తగా, ఇంకా ఫ్రెష్గా, దాని ఫీలింగ్ ఇంకా మనకుంది. సో రీసెంట్లీ కంప్లీటెడ్ యాక్షన్స్ని కూడా మనం ప్రెసెంట్ పర్ఫెక్ట్లోనే యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మధ్యనే నా ఫ్రెండ్ కార్ కొన్నాడు, కొనేసాడు. అంటే మీరు అడగొచ్చు, సార్ ఇక్కడ ఎప్పుడు కొన్నాడో చెప్పాం కదా అంటే, ఈ మధ్యనే అంటున్నాం కానీ స్పెసిఫిక్గా టైం మెన్షన్ చేయట్లేదు. కాబట్టి మనం దీన్ని సింపుల్ పాస్ట్లో యూజ్ చేయలేమండి. రీసెంట్లీ, మీకు ఈ మధ్యనే అనే పదం వచ్చిందా, ప్రెసెంట్ పర్ఫెక్ట్ అనమాట. మై ఫ్రెండ్ అంటే హీ, కాబట్టి మై ఫ్రెండ్ హ్యాస్ బాట్ ఎ కార్ రీసెంట్లీ. బై, బాట్ వి3. మై ఫ్రెండ్ హ్యాస్ బాట్ ఎ కార్ రీసెంట్లీ. ఓకేనా? ఈ మధ్యనే మా అంకుల్ కొత్త బిజినెస్ స్టార్ట్ చేశారు. అంకుల్ అన్న కూడా హీ కాబట్టి మై అంకుల్ హ్యాస్ స్టార్టెడ్ ఎ న్యూ బిజినెస్ రీసెంట్లీ. మై అంకుల్ హ్యాస్ స్టార్టెడ్ ఎ న్యూ బిజినెస్ రీసెంట్లీ. ఈ మధ్యనే నేను స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ జాయిన్ అయ్యాను. నేను కదా, ఐ హ్యావ్ జాయిన్డ్ వి3. ఐ హ్యావ్ జాయిన్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ రీసెంట్లీ. ఓకేనా? ఇలా అనమాట. మనకి ఏంటంటే రీసెంట్గా కంప్లీట్ అయిపోయిన యాక్షన్స్ని కూడా మనం ప్రెసెంట్ పర్ఫెక్ట్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్, ఆల్రెడీ కంప్లీటెడ్ యాక్షన్స్. ఓకే, మనం చూడండి, పొద్దున్న లేచిన నుంచి ఆల్రెడీ ఇచ్చేసాను, ఆల్రెడీ వెళ్ళిపోయి, ఆల్రెడీ తినేసాడు, ఆల్రెడీ మాట్లాడేసాను, ఆల్రెడీ అడిగేసాను, ఆల్రెడీ చెప్పేసాను, ఆల్రెడీ అనే పదం మీ నోట్ల నుంచి వచ్చిందా, ప్రెసెంట్ పర్ఫెక్ట్లో యూజ్ చేస్తాం. నేను ఆల్రెడీ చదివాను, ఐ హ్యావ్ ఆల్రెడీ రెడ్. లేదా మీరు ఆల్రెడీ లాస్ట్లో పెట్టుకుంటాను సార్, అలా అయినా పర్లేదు. ఐ హ్యావ్ రెడ్ ఆల్రెడీ, ఐ హ్యావ్ రెడ్, రెడ్ అంటే రీడ్కి వి2 రెడ్, వి3 కూడా రెడ్. ఐ హ్యావ్ రెడ్ ఆల్రెడీ అన్నా పర్లేదు, నాకు ఎలా అలవాటు, అందుకని ఎలా చెప్తున్నాను, ఈ రెండింటికి మధ్యలో పెట్టి యూజ్ చేస్తాను నేను. ఐ హ్యావ్ ఆల్రెడీ రెడ్, కొంచెం బాగుంటుంది మాట్లాడటానికి కూడా. వాడు ఆల్రెడీ తినేసాడు, హీ కదా, హీ హ్యాస్ ఆల్రెడీ ఈటెన్, వాళ్ళు ఆల్రెడీ వచ్చేసారు, వాళ్ళు కదా, దే హ్యావ్ ఆల్రెడీ కమ్ అంటే నేను వి3 యూజ్ చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. దే హ్యావ్ ఆల్రెడీ కమ్. సార్ ఆల్రెడీ క్లాస్ స్టార్ట్ చేసేసారు, సార్ హ్యాస్ ఆల్రెడీ స్టార్టెడ్ ద క్లాస్. మ్యామ్ ఆల్రెడీ వెళ్ళిపోయారు, మేడం అంటే షీ కదా, మ్యామ్ హ్యాస్ ఆల్రెడీ లెఫ్ట్. సార్ గో యూజ్ చేయకూడదా, వద్దండి. అంటే వెళ్ళటం వేరు, వెళ్ళిపోవటం వేరు. అంటే ఆ ప్లేస్ వదిలేసి వెళ్ళిపోతే కనుక మనం లీవ్ అనే వర్బ్ యూజ్ చేయాలన్నమాట. ఇలా అనమాట. ఇంకా ప్రెసెంట్ పర్ఫెక్ట్లో మనం చేంజెస్ యూజ్ చేయొచ్చు. చేంజెస్ అంటే మార్పులు. అంటే మార్పు ఎప్పుడో జరిగిపోయింది పాస్ట్లో, బట్ స్టిల్ ఇంకా మనకు కనిపిస్తుంది. మన వాళ్ళు అంటూ ఉంటారు, అరే నువ్వు మారిపోయావురా, యూ హ్యావ్ చేంజ్డ్, నువ్వు మారిపోయావు, ఇంత ముందులో లేవు. ఓకే, నువ్వు బాగా స్లిమ్ అయిపోయావు, నువ్వు ఎప్పుడో స్లిమ్ అయ్యావు, కానీ ఆ చేంజ్ ఇంకా నాకు కనిపిస్తుంది, నా కళ్ళ ముందు నువ్వు సన్నగా ఉండడం కనిపిస్తుంది అనమాట. యూ హ్యావ్ బికమ్, యూ హ్యావ్ బికమ్ స్లిమ్. ఓకేనా? అలా అనమాట. సో ఇలాంటి మార్పులు. అరే సిటీ బాగా డెవలప్ అయిపోయిందిరా, సిటీ అంటే ఇట్ కదా, ద సిటీ హ్యాస్ డెవలప్డ్. అంటే సిటీ ఎప్పుడో డెవలప్ అయిందండి, ఒక 2-3 సంవత్సరాల ముందే డెవలప్ అయింది, కానీ ఇప్పుడు ఇంకా మన కళ్ళ ముందు బాగా కనిపిస్తుంది అది. ఓకేనా? దట్ సిటీ హ్యాస్ డెవలప్డ్ అలాట్, ఇలా అనమాట. సో సింపుల్ అనమాట. ఇంగ్లీష్ నిజంగా నేర్చుకోవాలనుకుంటే మాత్రం ఫాలో అవర్ ఛానల్. లేదు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నన్ను కాంటాక్ట్ చేయండి. ఐఎమ్ సత్యాంకం రెడ్డి. మై కాంటాక్ట్ నెంబర్ ఇస్ 7569922288. సో ఐ హావ్ బీన్ ఇన్ ద సేమ్ ఫీల్డ్ ఫర్ ద పాస్ట్ 12 years. 12 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నానండి. సో వీ కండక్ట్ ఆఫ్లైన్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ యాజ్ వెల్. వీ హ్యావ్ రికార్డెడ్ క్లాసెస్, మనకి యాప్ కూడా ఉంది, దాంట్లో టైం పాసిబిలిటీ లేని వాళ్ళకి రికార్డెడ్ క్లాసెస్ కూడా ఉన్నాయి. ఓకే, ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా ఈజీ అండి. ఈవెన్ ఐఎమ్ ఫ్రమ్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్. ఓకే, కరెక్ట్గా ఫోకస్ చేస్తే ఎనీబడీ కెన్ స్పీక్ ఇంగ్లీష్. అయితే దానికి కొంచెం టైం అండ్ పేషెన్స్ అవసరం అనమాట. మీకు నిజంగా ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటే కనుక కాంటాక్ట్ మై. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, వీటికి ఎగ్జాంపుల్స్ కావాలి అంటే కనుక వాట్సాప్లో నాకు హాయ్ సార్ ఎగ్జాంపుల్స్ అని మెసేజ్ పెట్టండి, నేను మీకు సో సింపుల్ పాస్ట్ పర్ఫెక్ట్,
ప్రెజెంట్ పర్ఫెక్ట్కి డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ సెండ్ చేస్తాను. ఈలోగా మీరు చేయాల్సింది ఏంటి తెలిసి చెప్పానుగా, నీట్గా దీన్ని నోట్ చేసుకొని అవసరమైతే నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్ని రాసుకుంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఇఫ్ యూ నీడ్ మోర్ ఎగ్జాంపుల్స్ వాట్సాప్ మీ. ఓకే, సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్లూయెంట్ స్పోకెన్ ఇంగ్లీష్. థ్యాంక్ యూ.